అందరికీ నమస్కారం అండి. పెసరపప్పుతో పెసరపప్పుతో పప్పుచారు చేస్తున్నాం. కావాల్సినవి సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, చెక్క, నిమ్మకాయ. ఇందులో టమాటాలు ఉడకబెట్టి మిక్సీ చేసుకోవాలి. అరకప్పు వంకాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ ముక్కలు మిక్సీ చేసుకోవాలి. ముందుగా గిన్నె పెట్టుకుని బాండి పెట్టుకుని పప్పు వేసుకోవాలి. ఇట్లా వేపుకోవాలి. పొట్టిపప్పు పచ్చివాసన పోయేలాగా వేపుకున్నాం కదా, పక్క పెట్టేసుకుని గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసి తర్వాత క్యారెట్ ముక్కలు వేసి తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఉడకబెట్టుకుంటారు. గ్లాసున్నర నీళ్లు ఈ గ్లాసుతో పప్పు కడుక్కుని కుక్కర్లో వేరే స్టవ్ మీద పెట్టుకున్నాం. ఉడికితే పప్పు కడిగి 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళు పోసి కుక్కర్ పెట్టు. గ్లాసుతో గ్లాసున్నర నీళ్ళు. పప్పులోకి కొంచెం పసుపు వేసుకున్నాం. పప్పులో పసుపును కొంచెం 1 స్పూన్ నూనె వేసి కుక్కర్ పెట్టేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఉడికింది పక్క పెట్టుకుంది. పప్పు కూడా ఉడికిపోయింది. టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం. చింతపండు బదులు టమాటా పేస్ట్. టమాటాల్లో ఉడకబెట్టి లాచి మిక్సీ పట్టు. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాం. పెసరపప్పు నీళ్ళు కడిగి పోసుకోవాలి. పెసరపప్పు పొట్టు ఉంటుంది కదండి, దాన్ని ఉడికినాక మెత్తగా రాకపోతే కొద్దిగా మిక్సీలో వేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా సాంబార్ పౌడర్. రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అంతా ఇంగువ, స్పూన్ అంతా మిరప్పొడి. తాలింపు వేగుతుంది. పెసరపప్పు పొట్టుపప్పుతో పెసరపప్పు చారు చాలా చాలా బాగుంటుంది. కందిపప్పు చారు కంటే ఇది చాలా బాగుంటుంది. చూసినట్టు మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.